యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు. ఏముంది ఇందులో? తప్పేముంది? దేవుని నిందించడానికి, దేవుని అనడానికి ఏమంటే మనకు అర్హత లేదు, రైట్స్ లేవు. కాబట్టి దేవుడు ఇచ్చాడు, వాడుకున్నావు, తర్వాత మరలా దేవుడు తీసేసుకున్నాడు. దానికి దేవుని మీద ఏమంటే మనం కోపగించుకున్నావు. ఇచ్చాడు, వాడుకున్నావు, టైం అయిపోయింది, తీసేసుకున్నాడు. ఏదైనా వస్తువు తెచ్చుకుంటారు, ఎవరైనా ఇస్తారు, తెచ్చుకుంటారు, వాడుకుంటారు. వాడుకున్న తర్వాత మరలా తీసుకెళ్తారు. ఎలా తీసుకెళ్తావు అని అంటారా? మీరు ఎవరి దగ్గరైనా వస్తువు తెచ్చుకుంటారు, వాడుకుంటారు కదా. వాడుకున్న తర్వాత మీ పని అయిపోయిన తర్వాత మరలా తీసుకుని వెళ్తారు. మరలా నువ్వు ఎలా తీసుకెళ్తావు ఈ వస్తువుని అని అంటారా? లేదు, అలా ఏం లేదు కదా. అలాగనే దేవుడు ఇచ్చాడు, మన జీవితంలో ఎన్నో ఇచ్చాడు. పశు సంపదని ఇవ్వచ్చు, ఆస్తి ఇవ్వచ్చు, కుమారులని ఇవ్వచ్చు, మనని ఆర్థికంగా దీవించనవచ్చు. కానీ అవి కొంతకాలం ఉంటాయి, మరలా కొంతకాలం మనతో ఉండవు. దానికి మనం ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుంటాడు. నువ్వు దానికి ఎందుకు దేవుని మీద నిందలు వేస్తావు? దేవుడు నాకు అన్యాయం చేశాడని నువ్వు ఎందుకు మాట్లాడుతావు?